హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్గా కూల్గా కర్బూజా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కర్బూజా ఐస్ క్రీమ్ కోసం మనం స్టవ్ ఆన్ చేయాల్సిన పని లేదు, అండ్ వెనిలా ఎసెన్స్ వేయాల్సిన పని లేదు, షుగర్ వేయాల్సిన పని కూడా లేదనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక కర్బూజా తీసుకోవాలండి. చిన్న కర్బూజా అన్నా పర్లేదు, పెద్దదన్నా పర్లేదు అనమాట. బాగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కర్బూజా పైన ఒక స్లైస్ లాగా కొద్దిగా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ స్లైస్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కర్బూజాలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలండి. కొంచెం కూడా సీడ్స్ అనేవి ఉండకూడదు. సీడ్స్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకొని తర్వాత ఇందులో ఉన్న పల్ప్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు నైఫ్తో కష్టం అనుకుంటే కనుక స్పూన్ హెల్ప్ తీసుకునన్నా ఈ విధంగా పల్ప్ని సపరేట్ చేసుకొని దీన్ని ఒక హాలోలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఈ పల్ప్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇన్ కేస్ మీకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక పాలపైన మీగడన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక 1/2 కప్పు దాకా కాసి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి మీ స్వీట్నెస్కి తగినట్టు. ఒక 2 స్పూన్స్ దాకా జీడిపప్పులు కూడా వేసేసుకోవాలన్నమాట. దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ దాకా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, 2 స్పూన్స్ దాకా టూటీ ఫ్రూటీ, ఒక 1/2 స్పూన్ దాకా యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని కర్బూజాలో వేసేసుకోండి మొత్తాన్ని. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొద్దిగా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మనం ఇందాక స్లైస్ పెట్టుకున్నాం కదా, అది ఇలా క్యాప్లా పెట్టేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అవనివ్వండి. మార్నింగ్కి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. వావ్, చాలా బాగుంది కదా. అంతే, సూపర్ టేస్టీ కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.